కళ్యాణ్ విషయంలో బాధపడుతూ ఉంటాడు రాజ్. తన పరిస్థితి ఏంటి అలా అయిపోయింది అని. అయితే రాజు వాళ్ళ నానమ్మ వచ్చి ఒక మాట చెప్తుంది. ఎల్లుండు వరలక్ష్మి వ్రతం కదా, మామూలుగా మన ఇంటి ఆచారం ప్రకారం కొత్త కోడలితో వ్రతం చేయించడం ఆనవాయితీ. అందుకనే వాళ్ళని ఇంటికి వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తానని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో చాలా హ్యాపీ అయిపోతాడు రాజ్. కానీ కావ్యకు చెప్పితే ఎక్కడ చెడగొట్టేస్తుందని చెప్పడు. కానీ కావ్యకు మాత్రం డౌట్ వస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరి ముందు కూడా ఇంద్రాదేవి గారు, సీతారామయ్య గారు చెప్తారు, ఆ పోనీ కళ్యాణ్ తీసుకురావడానికి మేము వెళ్తున్నాము పూజ కోసం అన్నట్టుగా. అయితే రుద్రాని వాళ్ళు ఒక్కసారి ఇంట్లో అడుగు పెట్టారంటే ఇక్కడే పాతుకుపోతారు. దానిలక్ష్మి మైండ్ని ఎలాగోలా చెడగొట్టి ఇక్కడ ఉండనివ్వకుండా, అసలు ఈ పూజకే రానివ్వకుండా చేద్దామని అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే సీతారామయ్య గారు, ఇంద్రదేవి గారు కళ్యాణ్ అప్పుల దగ్గరికి వెళ్తారు. వ్రతం ఉంది కదా రండి అంటే, కళ్యాణ్ ఏమో వదినలతో చేయించవచ్చు కదా అన్నట్టు చెప్తాడు. మన ఇంటి ఆచారం ప్రకారం కొత్త కోడలతోనే కదా చేయించాలి అని చెప్పడంతో ఇక ఇష్టం లేకపోయినా ఇంటికి రావడం వస్తారు ఇక బలవంతంగానే. ఇంటి వరకు వచ్చిన ఆ తాతయ్యని నానమ్మని బాధ పెట్టకూడదని వస్తారు. కావ్య హడావిడిగా చేస్తూ ఉంటుంది. పూజకు కావాల్సినవన్నీ పనులు చేస్తూ ఉంటే దానిలక్ష్మి చూడు తన చెల్లి వస్తుందని ఎంత హడావిడిగా పనులు చేస్తుందో, ఈ ఇంటికి కోడలుగా పనికి రాదు అని ఆ అప్పుని అందరి ముందు రుజువు చేస్తాను, ఏం చేయబోతున్నానో, తన చెల్లికి జరగబోయే అవమానాన్ని తను ఎలా తప్పిస్తుందో చూద్దామన్నట్టు దానిలక్ష్మి రుద్రానితో చెప్తూ, దానిలక్ష్మి మీరు ఎటైనా కొట్టుకుని చావండి, నాకు కావాల్సింది మాత్రం నా కొడుకే ఈ ఇంట్లో సామ్రాజ్యాన్ని ఏలాలి అన్నట్టుగా